హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆశు. చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం అయితే వచ్చాను. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే, యూట్యూబ్ అనేది కొత్తగా హైప్ అనేది ప్రారంభించింది కదా. సో అది ఇంకా అమల్లోకి రాలేదు. అది మార్చ్ ఎండింగ్ నుంచి, అంటే ఎండింగ్ లోపు అది అమల్లోకి వస్తుంది అనమాట. అంటే అది దాని తాలూకా బెనిఫిట్స్, యూజెస్ అంటే ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబర్స్ కి కొంత సబ్స్క్రైబర్స్, కొంచెం అమౌంట్ సబ్స్క్రైబర్స్ అనేది ఉంటారు. అంటే ఇప్పుడు 5 lakhs నుంచి 500 లోపల ఉన్న సబ్స్క్రైబర్స్ కి ఈ హైప్ అనేది వర్తిస్తుంది. అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా రీచ్ రావట్లేదు, మంచిగా గ్రోత్ రావట్లేదు అంటే ఆ గ్రోత్ అనేది మన వ్యూవర్స్, అంటే మన వీడియోస్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈ హైప్ అనేది అంటే ఇప్పుడు అప్లోడ్ చేసిన 7 days లో ఆ హైప్ అనేది మన వ్యూవర్స్ చేత అది వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. మనం అభివృద్ధి చెందాలా వద్దా అన్నది ఆ వ్యూవర్స్ చేత ఉంటుంది అనమాట. అప్పుడు ఈ హైప్ అనేది బాగా, అంటే వాళ్ళ చేతుల్లో ఉండబట్టి వాళ్ళకి నచ్చితే అది ఆ 7 days లో మన వీడియో అనేది బాగా పాపులర్ అయ్యి అప్పుడు మనకి మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యూవర్ చేత మన సక్సెస్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు కూడా మన సక్సెస్ లో వాళ్ళు కూడా ఒక భాగమై ఉంటారనమాట. అంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియోని వారపు లోపు, అంటే 1 week లో 3 వీడియోస్ అనేది వాళ్ళు హైప్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని హైప్లు మనకు వస్తే లీడర్ బోర్డ్ లిస్ట్ లో మన పేరు అనేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హైప్ అనేది మనం అప్లోడ్ చేసే వీడియోస్, అంటే ఆ హైప్ ఉండే టైంలో ఏ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ మాత్రమే హైప్ ని పొందగలుగుతాయి అనమాట. అంటే లాస్ట్ లో వీడియోస్ మనం ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాయి, లాస్ట్ మంత్ అవి మాత్రం హైప్ లోకి రాదు. వ్యూవర్స్ చేతిలో అది ఎలాంటిది ఉండదు అనమాట. ఆ వీక్ లో మాత్రమే పర్టికులర్ గా లాంగ్ వీడియోస్ అనేవి మాత్రమే, ఏవైతే మనం అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ మాత్రమే హైప్ ని పొందుతుంది. ఈ హైప్ అనేది మళ్ళీ, అంటే ఇప్పుడు వరకు మన వ్యూవర్స్ ని 500 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళంటే, దానికన్నా కొంచెం ఉన్న వాళ్ళకైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, కొంత వ్యూవర్స్ కి మాత్రమే అది చూపిస్తుంది. కానీ ఈ హైప్ అనేది వచ్చిన తర్వాత కొత్త వాళ్ళకి కూడా మళ్ళీ చూపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన ఇండియాలో లేదు, బయట 3 దేశాల్లో అయితే ఉంది. ఆ పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు. సో ప్రెజెంట్ ఇండియాలో అయితే లేదు, కానీ ఇండియాలోకి మార్చ్ ఎండింగ్ లోకి అంతా వస్తుంది అని ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్తగా చెప్పింది. సో మనం, అంటే స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సక్సెస్ కావాలంటే ఈ హైప్ అనేది కొత్తగా ఒక ఛాన్స్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎవరికైతే 500 బిలో ఉన్నారో వాళ్ళు కొంచెం 500 అబౌవ్ తెచ్చుకునేటట్టు ట్రై చేస్తే వాళ్ళకి ఆ ఛాన్సెస్ రావచ్చు. ఆ వీక్ లో మనం పెట్టి వీడియోస్ పెట్టి మనకి ఆ హైప్ అనేది వస్తుంది. అప్పుడు మనకు సక్సెస్ ఉంటుంది. అక్కడుండే చిన్న క్రియేటర్స్ కి అయితే చాలా యూజ్ అయింది. అంటే 50,000 కంటే ఎక్కువ ఛానల్స్ ఉన్న వాళ్ళైతే గ్రోత్ అయితే బాగా రీచ్ అయ్యారు. అలాగే మీ ద్వారా, ఈ వీడియో ద్వారా మాకు కూడా సబ్స్క్రైబర్స్ తక్కువే ఉన్నారు. ఈ వీడియో ద్వారా మాకు కూడా సబ్స్క్రైబర్స్ 500 మెంబర్స్ పెరిగిన తర్వాత ఈ 1 month లో హైప్ వస్తుంది కదా. సో మా సక్సెస్ కూడా మేము చూసుకోవాలి, మేము ట్రై చేయాలి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే లైక్ చేసుకోవడం, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కొత్త కంటెంట్ ని కూడా ఇవ్వబోతున్నాం. అది కూడా ఒక లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ, కేవలం ఏంటి ఆ కంటెంట్ అని కూడా వీడియో చేసి పెడతాము. థ్యాంక్ యూ గైస్, బాయ్.